హాస్పిటల్ ఎంతో మంది పేదవారికి వైద్యాన్ని అందిస్తూ వారి పాలిట ఎంతో వరంగా మారింది. ఈ హాస్పిటల్లో అత్యవసర విభాగం ఉంది. ఈ విభాగానికి ఎమర్జెన్సీ కేసులను తీసుకుంటారు. దాదాపు ఈ విభాగంలో 40 బెడ్లు ఉన్నాయి. అదేవిధంగా 24 గంటల పాటు వీరికి సర్వీస్ ను అందిస్తూ ఉన్నారు ఇక్కడి వైద్యులు. మరి ఈ యొక్క దానికి ఇన్ఛార్జ్ అయినటువంటి మాధవీరావు గారు మనతో ఉన్నారు. మరి ఎమర్జెన్సీ సర్వీస్ లో ఏ విధమైనటువంటి వైద్య సేవలను అందిస్తున్నారు, అసలు ఎలాంటి కేసులను తీసుకుంటారు అనే విషయాన్ని వారి మాటలోనే అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం సార్. సార్ ఇది ఎమర్జెన్సీ ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ ఎలాంటి వారు వస్తున్నారు? ఎక్కువ వరకు ఇక్కడ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎమర్జెన్సీ కేసులు వస్తారు. సో పాయిజనింగ్ కేసెస్ వస్తున్నాయి. తర్వాత స్నేక్ బైట్ కానీ అటువంటి కేసులు కూడా వస్తుంటాయి. తర్వాత కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు వస్తుంటారు. బర్న్స్ కేసులు వస్తుంటాయి. అలాగే రకరకాల కేసులు వస్తుంటాయి. దగ్గర ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఫ్యాక్టరీలో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఆ యాక్సిడెంట్ కేసు కూడా మేము టేక్ చేస్తున్నాం. అంటే ఐసీయూ అత్యవసర విభాగం అంటేనే ఎమర్జెన్సీ. ఇక్కడ వైద్యులు మరి 24 hours అవైలబుల్గా ఉంటారు. 24 hours అందుబాటులో ఉంటారు. ఇక్కడ వైద్యులు అందుబాటులో ఉంటారు. కన్సల్టెంట్స్ ఉంటారు, పేజెస్ ఉంటారు, ఇంటర్న్స్ ఉంటారు, డిఎంఎస్ ఉంటారు. సో అంబులెన్స్ సర్వీస్ అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. 4 అంబులెన్సెస్ ప్లస్ ప్రైవేట్ కూడా ఉన్నాయి. మా ట్రస్ట్ హాస్పిటల్ కూడా అంబులెన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మీకు 24 hours అవైలబుల్ ఉంటారు. డ్రైవర్స్ ఉంటారు. అందరూ కూడా ట్రైన్డ్ బిఎల్ఎస్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ట్రాన్స్పోర్టేషన్లో కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం. ఎమర్జెన్సీకి వచ్చిన ఇంత మెరుగైన వైద్యం అవసరం ఉంటే ప్రిపేర్ చేస్తాను సార్. చెప్తాం. ఇక్కడ మాకు చిన్న కన్సల్టెంట్స్ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు అందరూ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వచ్చింది. ముందు డిఎంఓ చూస్తారు, తర్వాత సర్జన్ చూస్తారు, తర్వాత అవసరం ఉంటే న్యూరో సర్జన్ కూడా పిలుస్తారు. న్యూరో సర్జన్ కూడా ఇక్కడ ఇన్ హౌస్లో ఉంటారు. పిలిచి వాళ్ళతో వాళ్ళ స్పెషలిస్ట్ ఇమీడియట్గా అవసరం అనుకుంటే వెంటనే ఆపరేషన్ థియేటర్ వెళ్ళి సర్జరీ కూడా చేస్తారు. రౌండర్ లాగా సర్జరీ కూడా చేస్తారు. ఎంఆర్ఐ కూడా ఉంది. ఎంఆర్ఐ సిటీ వెంటనే చేస్తారు. లాగానే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ ఎదురుగానే ఇన్వెస్టిగేషన్స్లో సిటీ లాగానే ఎలాంటి ప్రాబ్లమ్ ఉందో తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత దానికి సంబంధించిన అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఫిజిషియన్ న్యూరో సర్జరీ స్పెషల్ సర్జరీ వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారు. అంటే ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ టైం తీసుకుంటారు కదా, అలాంటిది ఏమైనా వెంటనే ఇస్తారు. వితిన్ హాఫ్ అన్ అవర్లో ఇస్తారు. పేషెంట్ వచ్చిన హాఫ్ అన్ అవర్ సిటీ స్కాన్ కూడా 24 hours ఉంటారు. ఎంఆర్ఐ కూడా 24 hours ఉంటారు. టెక్నీషియన్స్ అవైలబుల్ ఉంటారు. రెడీగ్రాఫర్ అంటే సర్వీస్ ఫ్రీ అన్నారు. ఎంఆర్ఐకి ఏమైనా కాస్ట్ చేస్తారు? ఎంఆర్ఐ కూడా ఫ్రీ అండి. ఫ్రీ. సిటీ కూడా ఫ్రీ. అంటే మామూలుగా వేరే చోట్ల ఇంత పర్సెంటేజ్ అని కూడా కాస్ట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటిది ఏమీ లేదు. ఎమర్జెన్సీ కేసులు ఏవైనా సరే మామూలుగా వచ్చినా సరే ఎంఆర్ఐ ఫ్రీ. బ్లడ్ చార్జెస్ వరకు తీసుకుంటాం. ఫార్మసీ నుంచి పేషెంట్స్ మందులు కొనుక్కోవడానికి మాత్రం ఒకటే ఇక్కడ డబ్బులు వస్తుంది. మిగతా అన్ని చోట్ల ఫ్రీ. అన్ని విషయాలు ఫ్రీ. బెడ్ చార్జెస్ ఉండవు, తర్వాత డాక్టర్ చార్జెస్ ఉండవు, నర్సెస్ చార్జెస్ ఉండవు, రూమ్ రెంట్ ఉండవు, ఏం ఉండవు. అన్నీ ఫ్రీ ఉంది. ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేస్తారు, 7 to 8 మధ్యలో డిన్నర్ కూడా అరేంజ్ చేస్తారు. పేషెంట్ వచ్చిన అటెండర్లకు కూడా అరేంజ్ చేస్తారు. అంటే ఎమర్జెన్సీ అంటే వాళ్ళు ఏమి వెనుక ముందు ఆలోచించకుండా సడన్ గా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మీరు అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని సౌకర్యాలను కల్పిస్తారు. ఇక్కడే చేస్తున్నాం. పైన వార్డులో షిఫ్ట్ చేసిన తర్వాత అన్ని వార్డులలో కూడా చేస్తున్నాం. మేల్ సర్జికల్ వార్డు, ఫీమేల్ సర్జికల్ వార్డు, తర్వాత మేల్ మెడికల్ వార్డు, ఐసీయూస్ ఉన్నాయి, ఆర్ఐసీ ఉన్నాయి, తర్వాత క్యాథలాబ్ ఉంది. కొన్ని చోట్ల కూడా మేము ఫ్రీగానే సర్వీస్. ఆర్థోపెడిక్ ఉంది, కాంప్లికేట్స్ ఉంటుంది, ఆర్థోపెడిక్ ఉంది, ఓబీజీ ఉంది, పీడియాట్రిక్స్ ఉంది, అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అంటే ఎమర్జెన్సీలో ఆపరేషన్ అవసరమైన చేస్తారు. వెంటనే చేస్తారు. కంపల్సరీ చేస్తారు. క్యాన్సర్ బాగా కూడా ఓపెన్ అయింది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. ఇక్కడనే మీకు సర్జికల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు, మెడికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు, తర్వాత రేడియాలజీ ఆంకాలజిస్ట్ కూడా ఉన్నారు ఇక్కడ. పెట్ స్కానింగ్ కూడా చేస్తున్నారు. చాలా ఫ్రీ అన్నట్టే కంపేర్ టు కార్పొరేట్ హాస్పిటల్స్. జూన్ నుంచి పనిచేస్తున్నాను. సో మరి ఇంతకు ముందు కూడా వేరే హాస్పిటల్లో కూడా చేసి ఉంటారు. సో ఈ హాస్పిటల్లో చేస్తున్నారు. అక్కడికి ఇక్కడికి ఏమైనా వ్యత్యాసాన్ని చూసారు? నేను స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఇది కార్పొరేట్ లెవెల్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు నేను చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్లో అంత ఫెసిలిటీస్ ఏం లేవు. నేను పెరిఫెరీలో చేశాను.
తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకుంటారు కొంచెం అంతా లేకుండా ఇక్కడ సర్వీస్ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చాలా బాగుంటుంది. నాకు ప్రాబ్లం వస్తే ఇక్కడికి వస్తాను, మా ఇంట్లో వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తే ఇక్కడికి వస్తాను. అందరికీ అవైలబుల్గా ఉంది, అందరికీ మంచి సదుపాయాలను ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ఎప్పుడైనా వాళ్ళ సంతోషాన్ని మీతో చెప్పారా సార్? మేము వాళ్ళ రివ్యూ తీసుకుంటాం, ఫీడ్బ్యాక్ తీసుకుంటాము, పేషెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము, సాటిస్ఫాక్టరీ అవన్నీ చూస్తుంటాము. పేషెంట్ సాటిస్ఫాక్టరీ ఇండెక్స్ అని చూస్తున్నాం, అడుగుతున్నాం. వాళ్ళు మేము రౌండ్స్కి వెళ్ళినప్పుడు వేరే చైర్మన్ గారు కానీ తర్వాత డైరెక్టర్ గారు నర్సింగ్ అందరూ కూడా చూస్తుంటారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఏ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ తర్వాత డ్రగ్స్ విషయంలో కానీ ట్రీట్మెంట్ విషయంలో కానీ సదుపాయాల ఫెసిలిటీస్ విషయంలో కానీ అడుగుతూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. డైరెక్టర్ సహకారం ఎలా ఉంది సార్ ఇక్కడ హాస్పిటల్? ఆయన అసలు ఫ్రీ అంటేనే ఆయన ఎంత మినిమం ఛార్జెస్ యూజర్ ఛార్జెస్ మినిమం పెడదామంటే కూడా ఒప్పుకోవాలి. జస్ట్ మినిమం 1 రూపీ అట్లా 10 రూపీస్ ఎక్స్రే అట్లా ఎవ్రీథింగ్ షుడ్ బి ఫ్రీ 0% అందరికి ఉచితంగానే సేవ చేయాలనే లక్ష్యంతో మొదలు పెట్టారు. సో మరి ఇప్పుడు జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఎంతో మంది ఎక్కడ నుండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఆర్వీఎం హాస్పిటల్ ఎక్కడుంది అని వెతుక్కొని వస్తూ ఉన్నారు ఇక్కడికి. సో దీనికి అంతటికి కారణం ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అందిస్తున్నటువంటి వైద్యం, చూపెట్టేటువంటి ప్రేమ, దాన్ని వెతుక్కుంటా. అంటే కొన్ని చోట్ల వైద్యం దొరుకుతుంది, కొన్ని చోట్ల కొనుక్కున్నా దొరుకుతుంది, కానీ భరోసా దొరకదు. ఆ భరోసాను మీరు గ్యారంటీ చాలా చోట్ల కష్టం దొరకడం మేము ఇంతవరకు ఇవ్వగలుగుతాం. సో మీరు ఇచ్చేటువంటి సేవా తత్వంతో ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు. ఈ సేవ ఇలాగే ఇంకా ముందు కొనసాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.